మనకు కూడా ఒకటి జాబ్ ఇచ్చేటోడు ఉన్నాడు. హ్మ్. చలో జై బాలయ్య. Excuse me, sir. Yes, come in. Take your seat, Prithvi. Thank you, sir. Sir, this is my resume. Hi, Prithvi. Hi, sir. Good morning. Very good morning, sir. Tell me about yourself. Sir, myself Prithvi. I am from KPHB, Hyderabad. I have 3 years of experience in AMS. Okay, Prithvi, you are fit for this role. Sir, may I know the package? It's 20,000 per month. Sir, it is too less, sir. It cannot fulfill my need. So, can you please? Sorry, this is the max we are offering for this role. రే పృథ్వీ ఫస్ట్ పాకెట్లో పైసలు పోవడం ఇంపార్టెంట్. ఒప్పేసుకో. ఓకే సార్, ఐ విల్ జాయిన్ ఫ్రమ్ టుమారో. Congrats, Prithvi. Welcome to our company. థ్యాంక్ యూ సార్. హాయ్ రా పృథ్వీ. హాయ్ రా. రేయ్ సిగరెట్ తావురా. చాలా థ్యాంక్స్ రా. ఏమేంద్రా మొహం అట్లా పెట్టినావు? ఓడినా గట్టి ఓటిండా? ఏ లేదా, చేసిన కష్టం మొత్తం మగో దాని పెట్రోల్కే పోతుంది. దీనికారా ఇంత టెన్షన్ అవుతున్నావు? సరే ఒక పని చేయి, ర్యాపిడ్ యాప్ ఇన్స్టాల్ చేయి, రిజిస్టర్ అవ్వు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రైడ్స్ పడుతూ ఉంటాయి. దాని తర్వాత నువ్వు వచ్చేటప్పుడు ఆఫీస్ నుంచి రైడ్స్ కొట్టుకుంటూ రావచ్చు. చిల్లి ఇంకా. థ్యాంక్స్ రా. పోదాం దా.
మేడం ర్యాపిడోయేనా? ఏమైంది ఇంత లేట్? అంటే హెవీ ట్రాఫిక్ వల్ల. సర్లే. మేడం ఓటీపీ? 0143. ఓకే మేడం కూర్చోండి. మేడం ఒకసారి దిగండి మేడం. మేడం బండిలో పెట్రోల్ అయిపోయింది మేడం. ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంది మేడం, కొంచెం ప్లీజ్. సరే ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం ఒక 2 minutes, ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకొని సరే. వచ్చేస్తాం. అన్న ఫుల్ ట్యాంక్. అన్న స్కానర్. అన్న అకౌంట్లో బ్యాలెన్స్ తక్కువనే అన్న, ఒక 2 minutes అన్న, ఇప్పుడు వచ్చేస్తా. మేడం అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకోలేదు మేడం, బ్యాలెన్స్ చాలా తక్కువ ఉంది, ఒక 200 ఇస్తారా? ఇలాంటి ర్యాపిడో డ్రైవర్ని నేను ఇప్పటివరకు చూడలేదు. టైంకి రావు, బండిలో పెట్రోల్ పెట్టుకో, ఏంది మాకు ఇది అసలు? మేడం ఇప్పుడు అదంతా మాట్లాడే టైం లేదు మేడం, అర్థం చేసుకోండి ప్లీజ్. సరే నేను అతనికి కొడతాలే అమౌంట్. వద్దు మేడం, మీ నెంబర్ తీసుకొని మీతోనే మిస్బిహేవ్ చేయొచ్చు, నేను నాకే కొట్టండి, ఏం కాదు. వాళ్ళకన్నా నువ్వే డేంజర్ అనిపిస్తున్నావు నాకు. ప్లీజ్ మేడం. సరే కొడతాలే అమౌంట్. 8008619605. థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్ మేడం అమౌంట్ వేసినందుకు. సర్లే. లెఫ్ట్లో ఆ కరెంట్ పోల్ దగ్గర. ఓకే మేడం. స్కానర్. అయింది చూసుకో. అయింది మేడం. ఏం కాదు. వాళ్ళకన్నా నువ్వే డేంజర్ అనిపిస్తున్నావు నాకు. హలో మేడం. హలో మేడం నేను పృథ్వీని మేడం, ర్యాపిడో డ్రైవర్ అండి మేడం. మీ అమౌంట్ మీకు కొట్టేశాను సరే ఓకే. మేడం. మీరు డైలీ అదే రూట్లో వెళ్తారా? అవును, ఎందుకు? ఏం లే మేడం, డైలీ డ్రాప్ పికప్ చేసుకుందామని. అమ్మా వద్దు, ఈరోజు నువ్వు చేసిందే మర్చిపోలేను. మేడం అదేదో టైం బ్యాడ్ అయ్యి అలా జరిగింది మేడం, డైలీ అలా జరగదు మేడం, ప్రామిస్ మేడం. సరే అయితే రేపు పిక్ చేసుకో, మంత్లీ బేసిస్ మీద అమౌంట్ ఇస్తా. చలో రేపటికెళ్ళి స్టార్ట్ అవుతుంది అస్సలైన స్టోరీ.
నాకా? ఒకసారి మీ చేయి ముందు పెట్టండి. ఒక్కసారి చేయి ఇలా పట్టుకుంటే ఎప్పటికి వదిలిపెట్టని అమ్మాయి కావాలి. అంటే నా ఉద్దేశంలో అమ్మాయి కలర్ ఇంపార్టెంట్ కాదు, తన క్యారెక్టర్ ఇంపార్టెంట్. అంటే ఒకవేళ నేను పెళ్లి చేసుకొని అన్నా అనుకోండి, నా బొక్కలు ఇవ్వగొట్టైనా నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి కావాలి, అలాంటి అమ్మాయి కావాలి. మీకు అర్థమవుతుందిగా? సరే వెళ్దామా? వెళ్దాం. ఏం చేస్తున్నాడో ఒకసారి కాల్ చేద్దాం. ఏమైంది నాకు కాల్ చేస్తుంది? హాయ్ మేడం. ఏం సేటు, ఏం చేస్తున్నావు? ఏంలే మేడం, ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నా మీలాంటి ఫ్రెండ్ నాకు ఇచ్చినందుకు. చాలా పులిహోర నేను తినాలే కానీ ఇప్పుడు నువ్వు ట్రై చేయకు. సరే మేడం. ఏంది ఎప్పుడు లేని కాల్ చేశారు? ఏం లేదు, నన్ను టెంపుల్కి తీసుకెళ్తావా? ఓకే మ్యామ్, షూర్, కన్ఫర్మ్గా వస్తా. సరే తొందరగా వచ్చే. మేడం మేడం, మై హూనా. సరే చక్కగా పెట్టు. మేడం ఇంకొంచెం పైన పెట్టే ఛాన్స్. ఏంది? మేడం ఇక్కడ దాకా వచ్చాక నా వల్ల అయితే లేదు, చెప్పేస్తున్నా. మేడం మిమ్మల్ని ఘోరంగా లవ్ చేస్తున్నా మేడం. మిమ్మల్ని చూసిన ఫస్ట్ డేనే మీకు గులాం అయిపోయా. సర్లే కానీ పెళ్లి చేసుకుంటావా? మేడం పెళ్ళేంది మేడం? మరి టైంపాస్ చేయడానికా? మేడం అలా ఏం లేదు, కొంచెం లవ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా. పెళ్ళయ్యాక లవ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చులే. మేడం ఏం చూసి నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది మేడం? నువ్వేం చూసి నన్ను లవ్ చేసావు? ఏమో మేడం, నా దగ్గర కూడా దానికి ఆన్సర్ లేదు. కానీ చూసిన ఫస్ట్ టైమే యు ఆర్ ది వన్ అనుకున్నా. నేను కూడా అంతే. మేడం అసలు మీకు నా మీద ఫీలింగ్స్ ఎప్పుడు వచ్చినాయి మేడం? పెళ్ళయ్యాక అంతా చెప్తాలే, కానీ పెళ్లి చేసుకో ఫస్ట్. సరే మేడం, ఎప్పుడు ఎక్కడ? రేపే యాదగిరిగుట్టలో. మేడం ఘోరంగా ప్యాక్ అవుతుంది మేడం. సరే అయితే చేసుకోకు. సంధ్య, విల్ యూ బీ మై లాస్ట్ రైడ్? అంటే నా లైఫ్లో లాస్ట్ గర్ల్గా ఉంటావా? ఓన్లీ ఇఫ్ యూ ప్రామిస్ మీ నాట్ టు క్యాన్సిల్ ఇట్. మేడం శారీలో మస్తున్నారు. సరే మళ్ళీ చేంజ్ చేసుకొని వస్తా. మేడం ఏంది మేడం? నీకు నచ్చింది వేసుకోవాలా? సరే మేడం, బాగాలేదు. ఆహా, అబద్ధం ఎందుకు చెప్పినావు ఇప్పుడు? అబ్బా మేడం. సరే సరే నడు వెళ్దాం. చలో.
సంధ్య 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 ఏడుంది నేను అసలు ఏమైంది సంధ్యది 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 సంధ్య సంధ్య పృథ్వీ ఏమైందిరా నీకు మా ఏమైందిరా ఈ సంధ్య ఎవరు సంధ్య ఏందిరా సంధ్య మామ నేను లవ్ చేసిన అమ్మాయి సంధ్య ఏంది నీ లొల్లేంది నీ బాధ మామ ఏందిరా? సంధ్య మామ ఈ సంధ్య ఎవర్రా మామ సంధ్య మామ సంధ్య ఇట్లయితే నేను love కాదురా. చేసిన. మామ సంధ్య మంచి సంధ్య. సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తా పదా మామ సంధ్య అరే మామ నువ్వు సంధ్య. సైలెంట్ ఉండరా ఏం మాట్లాడకు మామ సంధ్య మామ సంధ్య ఉంది మామ సంధ్యనేరా సంధ్య దగ్గరికి వెళ్తున్నాం పదా ఉందా నిజంగా ఉందా అటు కాదురా ఇటు గుడ్ ఈవినింగ్ డాక్టర్ గుడ్ ఈవినింగ్ కూర్చోండి చెప్పండి సార్ సంధ్య సార్ సార్. పేషెంట్ పేరు పృథ్వీ ఆ, మన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది సార్ మ్, సడన్ గా ఈ రోజే కోమా నుంచి లేచి సంధ్య సంధ్య అని కోమలకి వెళ్ళి కలవరిస్తున్నాడు ఎన్ని రోజులు అయింది ఒక 10 days అవుతుంది సార్ ఇప్పుడే లేచాడు మ్. చెప్పు సార్ సంధ్య సంధ్య ఉంది సార్ సంధ్య నేను లవ్ చేసిన సార్ సంధ్య ఉంది నీ లైఫ్లో ఎలాంటి లవ్ స్టోరీస్ లేవు లేదు సార్ ఉంది సార్ ఉంది సంధ్య ఉంది ఇది కేవలం నువ్వు కోమల నుండి హాలుజినేషన్ చేసుకున్న సార్, కథ మాత్రం అబద్ధం ఇది 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 మాత్రం అబద్ధం. ఓకే డాక్టర్ ఓకేనా నేను మెడిసిన్స్ రాసిస్తాను ఓకే, డాక్టర్. రెగ్యులర్గా యూజ్ చేయండి క్యూర్ అవుతుంది అలాగే డాక్టర్ రే రే, డాక్టర్ సుదర్శన్, చెప్పింది విన్నావు వాడు కదా అబద్ధం చెప్తుండ్రు సంధ్య సుదర్శన్. లాంటి అమ్మాయిలు ఎవరు లేరురా లేదు అర్థం సుదర్శన్ చేసుకో. ఉంది లేదు ఉందిరా లేదు ఉంది రే సంధ్య అనే వాళ్ళు ఎవరు లేరురా నేను ఈడ అర్థం కూర్చుంటా చేసుకో. నేను ఈడ కూర్చుంటా నువ్వు ఎక్కడికి వెళ్ళకు ఆ. ఇక్కడనే ఉండు నేను ఓకే. ఇప్పుడే వస్తా ఆ, సరే సరే వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు సంధ్య ఉంది సంధ్య ఉంది సంధ్య ఉంది నేను ఫస్ట్ టైం తనని ఇంటికాడ డ్రాప్ చేసిన వాళ్ళ ఇంటికి వెళ్తా లెఫ్ట్లో ఆ కరెంట్ పోల్ దగ్గర సన్ బ్రో మీరు సంధ్య వాళ్ళ బ్రదర్ కదా సంధ్య ఎక్కడ సంధ్య ఎక్కడ సంధ్య ఎక్కడ ఇక్కడికి ఎందుకు తెస్తున్నావు సంధ్యది సర్లే కానీ పెళ్లి చేసుకుంటావా సరే మళ్ళీ చేంజ్ చేసుకొని వస్తాం ఎందుకు ఇలా చేసావు నాకు తెలుసురా తను లేదంటే నువ్వు తట్టుకోలేవని అందుకని ఇట్లా చేయాల్సి వచ్చింది సారీ రా మామ సంధ్య
నాకెందుకో ఇదంతా అబద్ధం అనిపిస్తుంది. ఒకవేళ నాకు నిజంగా యాక్సిడెంట్ జరుగుంటే నా ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు. కేవలం నా తల మీదే నాకు నొప్పి లేస్తుంది. ఆ సుదర్శన్, ఆ ఫోటో, వాళ్ళ తమ్ముడు, ఇవన్నీ నాకు అబద్ధాల్లా ఉన్నాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది? సంజయ్ బతికుందా? నువ్వెవడు? నువ్వెవడు? ఫోన్ కట్ చేస్తున్నాడు ఏంటి? ఫోన్ కట్ చేస్తుండేంది వీడు? ఫోన్ కట్ చేస్తుండేంది వీడు? అసలు వీడెవడు? వీడెవడు? ఈ కథ కేవలం పృథ్వీది కాదు, పృథ్వీ ఇంకా సంధ్యాది కూడా కాదు. ఈ కథకు ముఖ్య కారణం మీనాక్షి.